నమస్తే. నేను సిరి. ఇప్పుడు చూసినట్టయితే తిరుపతి లడ్డు వివాదం ఏదైతే ఉందో దాని మీద 7గురు కేంద్ర మంత్రులైతే సీరియస్ అయ్యారు. అది ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చూస్తుంటే మనకి అంటే తిరుపతి లడ్డు మనం తిరుపతి లడ్డీనే మనం వెంకన్న స్వామి ఇలా కూడా కొంచెం ట్రీట్ చేస్తాం. ఏంటంటే ఆయనని ఆ లడ్డు రాగానే మన ఇంటికి వస్తే ఆయన ఆ లడ్డుని దేవుని దగ్గర పెట్టుకొని తింటూ ఉంటాం. ఇలాంటి లడ్డూని కల్తీ చేసిన విషయం అంటే అది కూడా ఏంటంటే జంతు కళేబరాల నుంచి వచ్చిన నెయ్యిని వాడడం, అది భక్తులకి ఇవ్వడం, అసలు ఇదంతా చూస్తుంటే అసలు ఏం జరుగుతుంది దేశంలో? అంటే అసలు వెంకన్న స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే చాలా గొప్పమైనది. చాలా దానికి వెనకాల ఎంతో చరిత్ర ఉంది. షూర్. అట్లాంటి దాన్ని ఈ రోజు ఇంత కలుషితం అంటే అది కలుషితం కూడా కాదు. ఇంకా పెద్ద పదాలు ఏమైతే ఉంటాయో అవి మనం వాడాల్సిన పరిస్థితి. అసలు దీని మీద ఇప్పుడు మరి కేంద్ర మంత్రులు కూడా రియాక్ట్ అవుతున్నారు, సీరియస్ అవుతున్నారు. మరి ముందు ఇంకేం జరగబోతుందంటారు? హుహు. ఏం మాట్లాడదామా? దేవుని వెంకన్న స్వామి మీద అసలు ఆయన కొండవైపు చూస్తేనే మాడి ప్రశాంతత అసలు. మసైపోతారని అంటారు. అంటే నార్మల్ మనం ఏంటంటే అక్కడికి వెళ్తే చాలా అనుకుంటాం. అహా! ఒక్కసారి వెళ్ళినా, వ రెండు సార్లు వెళ్ళినా కూడా వెళ్ళాలనిపిస్తూ ఉంటది. వెళ్ళాలనుకుంటారు పక్కన హ్మ్. పెట్టండి. వెంకన్న స్వామి కొండకు సంబంధించి ఎవరు అటువైపు దృష్టి పెట్టినా, ఏదైనా చెడు చేయాలని చూసినా అవును. వాడు మాడి మసైపోతాడని అంటారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి మీద కూడా కొన్ని ఇటువంటి ఆరోపణలే అవును ఉన్నాయి. సార్. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఇట్లా 7 కొండలు కాదు 2 కొండలే పరిమితం అన్నారని. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ బంగారు వాకిలి వరకు ఎక్కడి వరకు సంథింగ్ అంటారు. ఆ బంగారు వాకిలి వరకు ఆయన చెప్పులతో వెళ్ళిపోయారని. హ్మ్. గతంలో ఆయన అరెస్ట్ అవ్వక ముందు హ్మ్. ఆయన 18 నెలలు 16 నెలలు జైల్లో ఉండకన్నా ముందు ఇలా జరిగిన తర్వాతే ఆయన అరెస్ట్ అయ్యారని కూడా కొన్ని రకాల వార్తలు అయితే ఉన్నాయి. అంటే అది కాకుండా ఈ దేవుణ్ణి విశ్వసిస్తున్నాను కాబట్టి నేను దర్శనానికి వచ్చానని చెప్పి ఆ బుక్ ఏదో ఉన్న బుక్ లో సైన్ చేయాలి. అది కూడా అప్పట్లో చేయడానికి తిరస్కరించారంట. హ్మ్. ఆ, సో అట్లాంటి ఆరోపణలన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి. పక్కన పెడితే లడ్డు నిజంగా ప్రపంచంలో ప్రతి చోట ప్రతి స్వీట్ షాప్ లో కూడా లడ్డు దొరుకుతుంది. కానీ తిరుపతి లడ్డే తిరుపతి అనుకుంటా. లడ్డూకున్న ప్రాశస్త్యం ఇంక దేనికి లేదు. ఆ టేస్ట్ తో ఇంకెవరు మ్యాచ్ చేయలేరు కూడా. ఎన్నో అసలు కొన్ని రకాల స్వగృహ ఫుడ్స్ లాంటి కొన్ని బ్రాండెడ్ స్వీట్ షాపులు కూడా విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు తప్ప ఆ రుచికి సరితూగే టేస్ట్ ను మాత్రం సృష్టించలేకపోయారు, తయారు చేయలేకపోయారు. హ్మ్. సో అంత ఫెమిలియర్ ఉన్న అంత పెక్యులర్ గా ఉన్న టేస్ట్ కి ఈ రోజు అంతమంది కోట్లాది మంది ఫిదా అయితే ఈ ఆ న్యూస్ చూశాక అందరూ ముక్కు మీద వేలేసుకున్నారమ్మా. అరే రే ఏంటిది, దీన్ని కూడానా, సరే దీన్ని కూడా చేశారా అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం దీన్ని బురద జల్లుతున్నారు, దీన్ని పథకాలను ఇవ్వకుండా పక్కతో పట్టించేందుకు మా మీద రుద్దుతున్నారు అన్నారు. బాగుంది, సరే మీ మీద రుద్దట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది కావాలని చేయించలేదు, పక్కన పెడదాం. మరి ఎందుకు కావాలని చేయించిపోతే మీ కింద స్థాయిలో ఎవడో ఒకడు, మీరు అపాయింట్ చేసిన ఈఓనో, మీరు అపాయింట్ చేసిన చైర్మన్నో, మీరు అపాయింట్ చేసిన ఆ టీటీడీ బోర్డు మెంబర్స్ ఎవరో ఒకరు అక్కడ ఉన్న ఖర్చును తగ్గిద్దామనో లేదా దాంట్లో మిగిలించిన డబ్బులు నొక్కేద్దామనో కక్కుర్తిపడి పని చేసి ఉంటారుగా. ఎన్నో ఏళ్లుగా నడిపిస్తున్న ఎవరి దగ్గర నుంచి అయితే పాల ఉత్పత్తులు కర్ణాటక నుంచి అక్కడి నుంచో పాల ఉత్పత్తులు కొనుక్కుంటారంట. ఈ నెయ్యి గాని పాలు అవును. సంబంధించి అవును సార్. అవును. ఈ ఉత్పత్తుల్ని వాళ్ళని రద్దు చేసి వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన కక్కుర్తి మీకేం వచ్చింది? హ్మ్. మీరు ఎందుకు అలా చేయాలి? మీరు ఇసుక, ఆ యారక్, అదే మందు, ఇవి వీటి మీద తిన్నవి సరిపోదా? సరిపోకనే ఈ రోజు మళ్ళీ ఇది కూడా ట్రిప్ కి హుండీలోంచి వచ్చి తీసుకొచ్చి పథకాలకి డైవర్ట్ చేయడం చేశారుగా. హ్మ్. మీ పోనీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయించలేదు అనుకుందాం. మీ కింద స్థాయి వ్యక్తి చేసినప్పుడు ఈ 4 ఏళ్ళలో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, దాని మీద ఎన్ని కంప్లైంట్లు వచ్చాయి, ఒక్కదాని మీద చర్య తీసుకున్నారా? హ్మ్. లేదు. ఎంతసేపు పొద్దున్న లేస్తే చంద్రబాబు నాయుడు తిట్టామా, పవన్ కళ్యాణ్ తిట్టామా, లోకేష్ తిట్టామా, మా అన్నే గ్రేటు, మా పథకాలే బెస్ట్ అని మాట్లాడమే తప్ప. ఈవెన్ వైవి సుబ్బారెడ్డి గారిని చైర్మన్ గా చేసినప్పుడు కూడా ఒక మిత్రుడు చెప్పాడు, నేనైతే చూడలేదు, వికీపీడియాలో ఆయన క్రిస్టియానిటీ ఆయన ఉండేది, ఆ చైర్మన్ అయిన తర్వాత ఆయన హిందూగా మార్చారు అందులో కూడా అని చెప్పారు. మరి ఎంతవరకు వాస్తవం తెలియదు. అంటే అన్ని మతస్థులకి టీటీడీ చైర్మన్ గా అవకాశం ఇచ్చినట్టేనా? మరి ఇలాంటి సందర్భాల్లో మంత్రులు ఎందుకు సీరియస్ అవ్వరండి? ఇప్పుడు బండి సంజయ్ గారు ఉన్నారు, అది ఆయన కేంద్ర డైరెక్ట్ గా లేఖ లేఖ రాశారు. రాశారు చంద్రబాబు నాయుడు గారికి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకోవాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఇందులో ఉన్నారో వాళ్ళ మీద అని చెప్పేసి ఇప్పుడు అన్నారు. గతంలో
బీజేపీ కూడా వీళ్ళకి సపోర్ట్ చేసిందని కొన్ని వార్తలు ఉన్నాయి కదమ్మా. మరి ఆ ధైర్యంతోనే మమ్మల్ని ఎవడు ఆపుతాడరా, మమ్మల్ని నెక్స్ట్ 30 ఏళ్ళు జగన్ అనే సీఎం అనే ధైర్యంతో చేశారేమో. ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోయినా కింద స్థాయిడు నా వెనక మా అన్న ఉన్నాడుగా, ఒకవేళ నేను అరెస్ట్ అయితే జైలుకి వచ్చి పలకరిస్తాడు అన్న. ఇదంతా కమిషన్ కోసమేనా? కేవలం కమిషన్ కోసమేనా ఇంత చేసేది? కమిషన్ కోసం అవ్వచ్చు. దీని మీద నేను చాలా మంది విశ్లేషకుల దగ్గర, చాలా మంది మా సీనియర్స్ జర్నలిస్టుల దగ్గర ప్రస్తావించినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఒకటే, ప్రపంచంలోనే అత్యంత ప్రధానమైన, అత్యంత భారీగా ఆదాయం ఉన్న ఏకైక దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల కొండ మీద ఉన్నదని తిరుమల అంటారు, కింద తిరుపతి. సో దాని ప్రాసెస్ దెబ్బతినడానికే క్యూ లైన్ లో వెళ్లే వాళ్ళకి పాలు ఇవ్వకపోవడం, క్యూ లైన్ లో పడికాపులు కాడే వాళ్ళకి భోజనం, ఉప్మాలు, సాంబార్ అన్నం అవి ఇవ్వకపోవడం, టీలు కాఫీలు ఇవ్వకపోవడం, ఇవన్నీ కట్ చేసి వసతులన్నీ తీసేస్తే దాని మీద తిరుపతి వెళ్ళొచ్చు కనరా, పడిగాపులు కాయలరా, లేదంటే అక్కడ చాలా ఇబ్బందిరా అనే ఫీలింగ్ తెప్పించేసి దాని మీద ఇంట్రెస్ట్ తగ్గించాలి, వేరే మతానికి ప్రాధాన్యత పెరగాలి. అలాగే అనిపిస్తుంది నాకు. అలా చేసిన దాంట్లో ఇది కూడా ఒక భాగం. ఇప్పుడు ఏమైంది, ఇంతవరకు ఇప్పుడు కొంతమంది ఉంటారు, కొన్ని కులాల వారు, కొన్ని కమ్యూనిటీ వారు, వాళ్ళు అసలు నాన్ వెజ్ ముట్టరు. ఇప్పుడు వాళ్ళందరికీ చేశారుగా. ఇది గతంలో 1857 సిపాయిలు తిరుగుబాటు రావడానికి కారణం కూడా అలాగే చేశారు. అప్పుడున్న బ్రిటిష్ వాళ్ళు కూడా. నేను ఒక గురువు గారితో మాట్లాడితే ఆ గురువు గారు అనేది ఏంటంటే, సరే ఇది చేశారు, ఇది ఇక్కడతో అయిపోయింది, ఇది ఇక్కడతో అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను అడిగేది ఒక్కటే, మీరు లడ్డులలో చేసింది బయటపడింది. ఒక్కసారి మీరు గోల్డ్ ఏదైతే తిరుపతి దేవస్థానానికి భక్తులు గోల్డ్ రూపంలో చాలా మంది కానుకలు సమర్పిస్తారు, ఒక్కసారి అయితే మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది లడ్డూలోనే ఇట్లా చేసిందంటే నిజంగానే మరి భక్తులు కానుక రూపంలో ఇచ్చిన బంగారం అసలు నిజంగా ఉందా అని, ముడుపుల రూపంలో అని, అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నారంటే ఎక్కడ ఒక దగ్గర అది నిజంగా జరిగి అంటే బయటకు వచ్చే ఉంటది కదా వార్త అయితే. సో ఇప్పుడు దీని మీద కూడా రేపు మాపు ఏదో ఒకటి అయితే బయటకు వస్తుంది. ఇప్పుడు లడ్డు విషయంలో ఇది ఏదైతే జంతు కలబెరలతో నెయ్యి అనేది బయటకు వచ్చిందో రేపు అది కూడా బయటకు వస్తుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు హిందూ పరిషత్ సంబంధించి పోరాడే వాళ్ళు ఉన్నారు, లలిత్ కుమార్ గారని, కరుణాకర్ సుబ్బున గారని, రాధా మనోహర్ దాస్ గారు, వీళ్ళందరూ ఆరోపణలు అదే చేస్తున్నారు, మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. ఇప్పుడు ఎవరి వరకు మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, మా ఆఫీస్ కొలీగ్, ఆయన వెళ్ళి రూమ్ లో బస చేసి దర్శనం అయిపోయింది, వచ్చేసిన తర్వాత మళ్ళీ కీ హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. కీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి మెడలో వేరే అన్యమతానికి సంబంధించిన సింబల్ వేసుకొని కీ తీసుకుని నోట్ చేసుకున్నాడంట. నేను చూసి షాక్ అయ్యాడంట. అంత ధైర్యంగా ఓపెన్ గా మెడలో హ్యాంగ్ చేసుకున్నంత ధైర్యంగా ఉన్నాడంటే ఆ ధైర్యం ఎవరిచ్చారు? అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదా? ఇప్పుడు అలా వేసుకోమని తిరగమనండి, ఇప్పుడు మరి ఉండరు, తీసేస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళందరూ విమర్శిస్తున్నట్టు విమర్శించారు, మీరు అంత పౌరుషం ఉన్నప్పుడు ఇటు రావద్దు, ఈ ఉద్యోగాలు వదిలేయండి అబ్బా. అంతే కదా. ఇప్పుడు వాళ్ళ వెర్షన్ లో నిజమైన కరెక్ట్ అయినేమో అనిపిస్తుంది. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారిని చాలా మంది ఆయన అలా మాట్లాడతారు, నిజమే, ఆయన మాట్లాడమని నిజాలే. మీరు దేవుడు వచ్చిన వద్దు అన్న కూడా దేవుడు ఇచ్చిన డబ్బులు ఎలా తీసుకుంటారు? ఆ దేవుడు హుండీ ద్వారా కదా మీ జీతాలు వస్తున్నాయి. దేవుడు ప్రసాదమే తిన్నప్పుడు డబ్బులు ఎలా తీసుకుంటారు? మరి ఆయన మీద ఆదాయం అది కూడా భక్తులు కానుక రూపంలో ఇస్తున్నది. నువ్వు ప్రసాదం పెడితే మా తిరగకూడదని అంటారు కదా. సో ఇన్నిటి మీద మనకి ఎంతమంది కేంద్ర మంత్రులు, ఎంతమంది కేంద్ర మంత్రులు ఏట మా కోట్లాది మంది మనోభావాలు. నాకు నేను వార్త తెలియగానే ఒక్కసారి అలా ఉండిపోయాను అనమాట. అంటే దీన్ని కూడా చేశారా? హిందువుల మనోభావాలు దెబ్బ తీశారు మొత్తానికి. దాని ప్రాసెస్ తగ్గించేస్తే అక్కడికి ఎవరు వెళ్ళకూడదు, దాని క్రెడిటిబిలిటీ తగ్గిపోవాలి, అదే కాన్సెప్ట్. ఇంకో ఎన్నో దేవాలయం, ఇప్పుడు రామతీర్థాల విగ్రహము, ఇంకా అక్కడ అది ఇంకో దగ్గర నరసింహస్వామి దేవాలయ రథము, ఇవన్నీ కూడా ఎలాగా ఏ ధైర్యంతో ఇవన్నీ కోలుగొట్టారు వాళ్ళు? అప్పుడున్న ప్రభుత్వం అండతోనే కదా, ప్రభుత్వం అండతోనే. అది మీకు క్లియర్ గా మీకు చూపిస్తాను. కొడాల నాని గారు కూడా క్లియర్ గా అన్నారు, అక్కడ రథం అది కాలిపోయినప్పుడు మంగళగిరి కాలనుకుంటా. అయితే ఆ దేవుడు వచ్చి మీకు చెప్పాడా, ఆయన మీకు అడిగాడా అంటున్నాడు ఆయన. నా దగ్గర ఉంది ఆ వీడియో, నేను చూశాను. అంత పచ్చిగా మాట్లాడుతున్నాడంటే, ఇలా చేసి దేవుడు మీకు చేయమని చెప్పాడా, ఎవరో చెప్పాడు, బుర్ర బుద్ధి లేను అని. అంటే అలా సమర్థించుకునేలాగా మాట్లాడి నేరస్తుల్ని ఎంకరేజ్ చేసేలా చేశారు. ఇప్పుడు దీని మీద ఇప్పుడు అవకాశం దొరికింది, ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా లేదా నిజంగా వెరిఫికేషన్ చేయమండి. ఇప్పుడు దాన్ని కూడా పక్కదవ పట్టించి పథకాల కోసం డైవర్ట్ చేయడానికి ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారంట. అలా అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ఇప్పటికి ఎప్పుడో అరెస్ట్ చేసి లోపల వేసేసేవాళ్ళు కదా, అది చేయలేదు కదా. ఏంటి ఒక్కొక్కటి వస్తున్నాయి, వాళ్ళ కర్మకాలి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.
సో వీళ్ళ మీద అయితే ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను.